ఇక్కడే కాదు, ప్రతి ఉదయకాలం లేచి ముందు దేవుని ఆరాధించాలి. 10 నిమిషాలు మోకరించి మీకు వచ్చిన పాట, ఒక చరణమైన, ఓ పల్లవైన పాడుకో దేవుని స్తుతించు. చక్కటి పాటలు ఎన్నో నేర్పుతున్నారు పరిశుద్ధులు మనకు. కనుక పాటలు పాడి దేవుని ఆరాధించండి, స్తుతించండి. ఒక ప్రార్థన చేసుకుంటూ పొద్దున్నే లేచి, ప్రభా నా కుటుంబాన్ని బిడ్డను బట్టి నీకు స్తోత్రం అంటూ దేవుని ఆరాధన చేసి మహిమపరిచి మనం ముందుకెళ్ళడిపోయి ఉంటాం. కాబట్టి ఆరాధనలో శక్తి ఉంది, దేవుని ఆరాధించడంలో గొప్ప మేలు మనకుంది. కాబట్టి చూడండి, ఈ దినము దేవుడు మనకు ఏర్పరచబడినట్టు మాటలు మనం గమనిస్తే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకున్నాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చాలు, దేవుడి మాట హృదయాల్లో దీవించును గాక. చెప్తాం గట్టిగా ఆమేన్. చేతులు చెప్తాం హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రభువాన్ని కొన్నాను మీ సన్నిధిలో ఈ విధంగా ఆరాధించుటకు మరొక నూతన నెలలో సెప్టెంబర్ మాసంలో ప్రవేశపెట్టి మరి 5వ తారీఖున మొదటి ఆదివారం ప్రభువా నిన్ను మనసారా స్తుతించు, కృపణించు. పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమపొందాం. నీ లేఖనాలు ధ్యానిస్తుండగా నాతో మా అందరితో మాట్లాడినగా మీ స్వరాన్ని మాకు వినిపించండి ప్రభువా. మా మధ్యకు రెండయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచండి. మమ్మల్ని మీరు ఆఖరకు రాజ్యముకు సిద్ధపరచండి. మీ రక్తాన్ని మా మీద ప్రోక్షించండి. ప్రతి అపరాధము దోషములు క్షమించండి. మీ ఉన్నతమైన కృప మాకు ఇచ్చిన ఆయన మమ్మల్ని బలపరచమని, మీరు ఆఖరకు సిద్ధపరచమని, మీ చిత్తం మాలో నెరవేర్చమని, వినగల చెవులు గ్రహించే మనసు మాకు ఇవ్వమని, మీ నామానికి మనం అప్పగించుకుని దాసులను బలపరిచి వాడుకోమని క్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి దేవునికి మహిమ చెల్లిస్తూ కూడొచ్చిన అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నారు. అందరూ దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. మంచిది. ప్రభు మరొక నెలలోకి, సెప్టెంబర్ నెలలోకి మనం ప్రభు నడిపించాడు. మరి 8 నెలలు అయిపోయింది. 9వ నెల, 10, 11, 12 2 నెలలే అడ్డుని. మళ్ళా మనం క్రిస్మస్ మరి డిసెంబర్ నెల వచ్చిందంటే మనకి ఎంతో సంతోషం. అందరూ బాగా నెలంతా కూడా ఉపవాసాలు ఉంటాం, ప్రార్థన చేస్తాం. మరి దేవుని ఆరాధించేటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ఆ నెల దాటిందంటే కొత్త సంవత్సరంలోకి అడుగు. కనుక చాలా త్వరగా మరి దినాలు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. ప్రభు మనల్ని క్షేమంగా, సురక్షితంగా నడిపిస్తున్నాడు. మరి ఎన్నో అపాయకరమైన దినాలు మరి ప్రభు మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన మనల్ని కాపాడి నడిపిస్తున్న దానికి తగినట్టుగా మనం కూడా దేవునికి నమ్మకస్తులుగా ఉన్నాం. మనకంటే గొప్ప గొప్ప వారి లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. నేను సజీవులుగా ఉన్నామంటే దేవునికి మన పట్ల ఏదో ప్రణాళిక ఉన్నది, ఏదో ఒక ఉద్దేశం ఉన్నది. ఆయన సంకల్పం ఏదో ఉన్నది. దాన్ని గుర్తెరిగి ఆయన అడుగుజాడలో మనం నడవాలి. ప్రభా నా పట్ల నీ చిత్తం ఏంటని అడగాలి. ఖచ్చితంగా రోజులు ఒక్కసారైనా ఉదయకాలం అడగను ఆ మాట. ప్రభా నా పట్ల నీ చిత్తం ఏంటి, ఆ ప్రకారం నడిపించాలి. నాకు అది కావాలి, ఇది కావాలని మనం అడగాలి. అడగమన్నాడు దేవుడు. అయితే అంతకన్నా ముఖ్యంగా నా పట్ల నీ చిత్తం ఏంటి, నేను నీకేం చేయమంటే ప్రభా అడగండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆయనకి ఇష్టమైన పాత్రగా వాడుకుంటాడు. హల్లెలూయా. నిన్ను రక్షించిన దేవుడు నీ ద్వారా అనేక మందిని ఆయన ప్రేమకు వారసులుగా, రాజ్యానికి వారసులుగా, లేదా నిన్ను ఆశ్రయించే దేవుడు నీ ద్వారా అనేకులను ఆశీర్వదిస్తాడు, అనేకులు దీవిస్తాడు. కాబట్టి ప్రభుని మనం నమ్మకంగా వెంబడించాలి. దేవుడు ఇస్తున్న ఆయుష్ కొలది దేవుని కొరకు ఇంకా నమ్మకంగా బ్రతకాలి. మన యొక్క సంపాదన ఎలా మనం రోజు రోజుకి అభివృద్ధి చెందాలనుకుంటామో, మన బిడ్డలు రోజు రోజుకి ఎలా వారు ఉన్నత స్థితిలోకి రావాలని కోరుకుంటామో, మన పరిస్థితులన్నీ కూడా నాకున్న ఈ దుఃఖం పోవాలి, సంతోషం కలగాలి, నాకున్న ఈ ఆర్థిక సమస్యలు పోవాలి, నేను ఆర్థికంగా బలపడాలి, అన్ని విషయాలు బాగుండాలని ఎలా కోరుకుంటామో, అలాగే దేవుడు కూడా మన ఆత్మీయ ప్రగతిని కోరుకుంటున్నాడు, విశ్వాస విజయాన్ని కోరుకుంటున్నాడు. అంతకంతకు మనం అభివృద్ధి చెందాలని దేవుడు కూడా మన పట్ల కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఉదయవాంఛలు తీర్చాలి. ఆయన అనుకున్న విధంగా మనం నడవాలిపోయినాం. చూడండి, అందుకనే ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి మాటలు గమనిస్తే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయి. ఎలాంటి కార్యములు అంట? మీరు మాట్లాడాలి. ఎలాంటి కార్యం చేస్తాడు దేవుడు? అద్భుతమైన కార్యం. ఎవరికి వద్దా?
మాకు అద్భుతమైన కార్యం దేవుడు చేయాలని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడికి అవసరం లేదు. చూడబట్టి హల్లెలూయా. నిశ్చయంగా మన సంఘంలో మన కుటుంబాల్లో ఈ నెలలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించును గాక. మన దుఃఖ దినాలు సమాప్తపరచును గాక. మనం అనుకున్న వాటి కంటే దేవుని ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు దేవుడు చేయును గాక. చూడబట్టి హల్లెలూయా. కనుక అన్నాడు, రేపు మీ మధ్య నేను అద్భుతాలు జరిగిస్తాను. రానున్న దినాల్లో, రేపు అనగా ఇక జరగబోయేటువంటి దినాలు. నిన్న జరిగిపోయింది, ప్రజెంట్ ఈ రోజు ఉంది. ఈ రోజు మనం జీవిస్తున్నాం, ఈ రోజు మనం ఆరాధిస్తున్నాం, ఈ రోజు ఆయన సన్నిధిలో ఉన్నాం. ప్రభు ఈ రోజు ఆయన సన్నిధిలోకి వచ్చిన మనతో అంటున్నాడు, మనం అందరం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రేపు రానున్న దినాలు ఎలా ఉంటుందో, రేపు పరిస్థితి ఏంటో, రేపు రోజువారు ఆయన వస్తాడు ఏం చేయాలా, ఇంకా చెప్పండి, రేపు హాస్పిటల్కి వెళ్ళాలి ఏం చేయాలా చెప్పలేదండి. రేపు వేరే చోటికి వెళ్ళి కొత్తగా పనులు ఆరంభించాలా, అక్కడ ఏం జరిగిద్దో. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు ఏం జరిగిద్దో అని ఆలోచన కలదు. ప్రభు అంటాడు, రేపు మీ మధ్య నేను అద్భుతాలు జరిగిస్తా. హల్లెలూయా. ఆశ్చర్యాలు జరిగిస్తానంట. నిజంగా ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఒక్కొక్క దినాన్ని, ఒక్కొక్క నెల, ఒక్కొక్క వారాన్ని, ఒక్కొక్క సంవత్సరాన్ని ప్రభు ఇస్తూ ఆయన అంటాడు, అంటే సంవత్సరం జరుగుతుండగా ఆయన కార్యం ఏం చేస్తారు, ఆయన నూతన పరిచేవాడు. ఇన్ని రోజులు, ఈ 7 నెలలు లేదా 8 నెలలు ఎన్నో శోధనలు, బాధల మధ్య కరోనా గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా తొలగిపోలేదా, 1 అన్నారు, 2 అన్నారు, 3వ వేవ్ వస్తుంది. మరి ఇదేంటి, ఎక్కడ చూసిన పిల్లలకు జ్వరాలు అంటున్నారు, లేకపోతే రకరకాల పరిస్థితులు. ఏం జరగబోతుందో, రేపు రానున్న దినాలు ఏం జరగబోతుందని మనం ఆలోచిస్తున్న ప్రభు అన్నాడు, రేపు నేను మీ మధ్య ఏం చేస్తాను, అద్భుతాలు జరిగిస్తాను. హల్లెలూయా. రానున్న దినాల్లో ఈ సంఘంలో, ఈ పరిచర్యలో, మన కుటుంబాల్లో దేవుని అద్భుతాలు మనం చూస్తాం. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం నమ్మాలి, విశ్వసించాలి. ప్రభువే చెప్తున్నాడు. ఎందుకని ఆయన ఎలాంటి వాడంట, చదవండి 1-2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా నిర్గమాకాండం. ఆయన అద్భుతాలు ఎందుకు చేస్తాడంట చూడండి. మనం చదివితే నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం, 34-10 కూడా చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు. చెప్పాలి, పరిశుద్ధతను బట్టి నువ్వు ఎలాంటి వాడు, మహనీయుడు. మొదటేమో వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు. స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. అద్భుతములు చేయువాడు నీ వంటి వాడెవడు. చాలా అద్భుతమైన మాట అసలు. వేర్పులో నీ వంటి వాడెవడు నాయన, నీవే మహనీయుడవు. నువ్వు ఆరాధించుటకు, స్తుతించుటకు నువ్వు పూజ్యుడవు. పరిశుద్ధతలో నీ వంటి వాడెవడు కూడా లేడు. చదవమాట, వేల్పులో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతలో నీ వంటి వాడెవడు. పరిశుద్ధాత్మను బట్టి నీవు మహనీయుడవు. పరిశుద్ధతను బట్టి నువ్వు అలాంటి వాడు, మహనీయుడు. స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు. ఆయన వంటి వాడు ఎవరు లేరు. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు జరిగించాడు. ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయాలి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఊహించిన వాటి కంటే, అడిగిన వాటి కంటే అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేసేవాడు అని రాయబడిన వాడు. ఆయన వంటి గొప్ప కార్యాలు చేసేవాడు ఎవరు లేరని వాక్యం అంటుంది. ఇంకో మాట చూద్దాం, అదే 34వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 34:10. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుము బంధువో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను నీ ఎర్ల చేయబోనది భయంకరమైనది. చూసారా, నేను కూడా చదువుతా అన్నమాట. ఇదిగో ఆయన, అందుకు ఆయన ఇదిగో నేను నిబంధన చేస్తున్నాను భూమి మీద ఎక్కడైనా ఏ జనములో నేను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట నేను చేస్తాను. ఏ జనం ఎదుట ఎప్పుడు చేయని అద్భుతాలు దేవుడు మన మధ్య చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నమ్మితే, విశ్వసిస్తే దేవుని అద్భుతమైన కార్యం నువ్వు చూస్తావు. నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో
నీ ఆత్మీయ జీవితంలో దేవుని అద్భుతాన్ని చూస్తావు. ఎందుకంటే ఆయన అద్భుతకరుడు, పూజించుటకు ఆయన పూజనీయుడు, పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు. మన దేవుడు ఏమైనాడు? పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపులో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. నిత్యం వేలాది కోట్లాది తుదలో తాను ఎలా కొనియాడబడుతున్నాడు? పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేయబడుతున్నాడు. తాను పరిశుద్ధుడై ఉండి తన ప్రజలను పరిశుద్ధపరిచేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు, ఏ జనము మధ్య ఎప్పుడు చేయనటువంటి ఒక అద్భుతాలు. ఏమన్నాడు అక్కడ? ఇదిగో నేను ఒక నిబంధన చేస్తాను, భూమి మీద ఎక్కడైనా ఏ జనములైనా చేయబడిన అద్భుతాలు నీ ప్రజలందరితో నేను చేసేదను. నువ్వు ఏ ప్రజల నడుమ నువ్వు ఏ ప్రజల నడుగుచున్నావో ఆ ప్రజల ముందు ఆ ప్రజలందరూ యెహోవా కార్యములను చూచేదాం. నీవు ఏ ప్రజలను నడుచుచున్నావో, ఏ ప్రజల మధ్య నడుచుచున్నావో, నీవు ఏ ప్రజల మధ్య నడుచుచున్నావో ఆ ప్రజల మధ్య నేనేం చేస్తానంట? ఆ ప్రజలందరూ ఎదుట అద్భుతములు చేయబడినటువంటి అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట నేను చేసేది. చేయబడినటువంటి అద్భుతం. ఇశ్రాయేలు ప్రజలను ఆ శ్రమల కొలిమిలో నుంచి విడిపించేటప్పుడు ఏడ్చారు, పెడబొబ్బులు పెట్టారు. అయ్యా, నేను ఈ మాట వినలేకపోయామయ్యా, నీ చిత్తం చేయలేకపోయాం, మా ఇష్టానుసారంగా మేము బ్రతికాం ప్రభా, మమ్మల్ని క్షమించు అని ఆ శ్రమల కొలిమిలో ఐగుప్తులు వారిని మహాశ్రమల చేత, శ్రమల కొలిమి అని రాయబడింది, ఆ కొలిమిలో వారు అల్లాడిపోతున్నారు. బానిస బతుకులు, తిండి దిప్పలు పెట్టక వారిని అల్లాడిస్తున్నటువంటి ఆ శ్రమల కొలిమిలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని జ్ఞాపకం చేసుకుని ఆ దేవుని స్తుతించినప్పుడు, లేదా ప్రార్థించినప్పుడు వారి యొక్క బాధను, వారి కన్నీటిని, వారి రోదన విన్న దేవుడు వారిని అక్కడి నుంచి విడిపించుకుంటూ వచ్చిన తర్వాత ఐగుప్తులు ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు జరిగించాడు. మోషే నాయకత్వం నోటి మాంద్యం గలవాడు, ఆయన నిలబెట్టుకొని అనేక అద్భుతాలు సూచక్రియలు వారి ఎదుట చేసి ఐగుప్తులో అనేక తెగుళ్ళు పుట్టించి వారి మధ్య నుంచి ఆయన ప్రజలను విడిపించారు. విచిత్రం ఏంటంటే, అద్భుతాలు చేస్తున్నప్పుడు, తెగుళ్ళు పుట్టిస్తున్నప్పుడు, దేవుని యొక్క మహాభయంకరమైన కార్యాలు అక్కడ చేస్తున్నప్పుడు అదే ప్రజల మధ్య దేవుని ప్రజలు కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడే ఉన్నారు. కానీ వీరికి ఏం జరగట్లేదు, వారికి మాత్రం అన్ని జరుగుతాయి. వారి ఇళ్లలో కప్పలు వస్తున్నాయి, వారి ఇళ్లలోకి ఆయన పెట్టినటువంటి తెగుళ్ళన్నీ వస్తున్నాయి. కానీ ఆయన ప్రజలైన వారు మాత్రం ఎలా ఉన్నారు? ప్రత్యేకంగా ఉన్నారు. అందుకే అంటాడు ప్రభు, నేను మీ మధ్య ఉండగా ఏ హాని మీకు తగలదు. హల్లెలూయా. ఏ అపాయము మీ గుడారము సమీపించు, ఏ తెగులు మీ గుడారము సమీపించదు అంటాడు. మహోన్నతుల చాటున సర్వశక్తి నేడు మనం విశ్రమించేవారుగా, ఆయన మనం వెంబడించేవారుగా ఉన్నట్లయితే ప్రభు అద్భుతాలు ఆశ్చర్యాలు మనం పట్ట జరిగిస్తాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఏ జనము మధ్య నువ్వు నడుచుతున్నావో ఆ జనం మధ్య నేను ఏం చేస్తాను? అద్భుతాలు జరిగిస్తాను. వారు చూచున్నట్లుగా అద్భుతమైన కార్యాలు నేను చేస్తాను. నీ ఎదుట నేను చేయబోయేది భయంకరమైనది. కొన్ని విషయాల్లో ప్రార్థన చేశాను ప్రభుత్వంలో. నేను ఈ పరిచర్య సంఘం గురించి రానున్న దినాల్లో ప్రభు మమ్మల్ని ఎలా తీసుకెళ్ళబోతున్నావు అని అడుగుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు, అద్భుతాలు నేను చేస్తాను, నా మహిమను మీకు చూపుతాను, నేను ఏమై ఉన్నానో మీకు తెలియజేస్తాను, నన్ను ఆరాధిస్తున్న మీ జీవితాలు ఎంత ఉన్నతమైనవో నేను మీకు తెలియజేస్తాను అంటాడు. హల్లెలూయా. ఉన్నతుడు, అద్భుతాలు చేసేవాడు, పరిశుద్ధతలో ఆయన వంటి మహనీయుడు లేడు ప్రియదేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనం వెంబడిస్తున్న దేవుడు గొప్పవాడని గుర్తించాలి, మర్చిపోకూడదు ఆయన కార్యాలు. ఏదైనా సమస్యలు రాగానే, ఇరుకులు ఇబ్బందులు రాగానే భయపడిపోకూడదు. మన దేవుడు గొప్పవాడని, ఆశ్చర్యకాలు చేయవాడని, అద్భుతాలు చేసేవాడని గుర్తెరిగి ఆయన మీద మనం ఏం చేయాలి? పూర్తిగా ఆధారపడాలి. ఒకసారి యోబు గ్రంథంలో కూడా చూడండి, 34వ అధ్యాయం, 34 లేదా 35వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం, క్షమించండి, 37వ అధ్యాయం 14వ వచనం. యోబు ఈ మాట ఆలకింపుము, యోబు ఈ మాట ఆలకించుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. సరే, ఊరకుండి ఎన్నోసార్లు తన ప్రజలతో ప్రభు అనే మాట్లాడింది సార్. ఊరకనే నిలిచి నా రక్షణను చూడండి, ఊరకనే నిలిచి నా మహిమను చూడండి, ఊరకనే నిలిచి నేను మీ మధ్య చేసే అద్భుతాలు చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా అద్భుతాలు చేశాడు దేవుడు. ఎర్ర సముద్రంలో పాయలుగా చేశాడు, యోర్దాను నాటి 2 పాయలుగా చేసి వారి మధ్య 6 నెలలుగా చేసి వారిని దాటిపోయేటట్టుగా చేశాడు దేవుడు. అద్భుతాలు చేశాడు. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలే. ఈరోజు ఆరాధిస్తున్న నీవు నేను గమనించాలి. నీవు నమ్ముకున్న దేవుడు, లేదా నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు నేను వెంబడిస్తున్న దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టు చూడు. అల్ఫా ఒమేగా, ఆది అంతమైనటువంటి వాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎదుటే కాదు, ఈనాడు మన మధ్య కూడా ఆయన అద్భుతాలు చేయగలరు.
మన మధ్య కూడా ఆశ్చర్యకాలు జరిగించగలడు. మన మధ్య కూడా తన మహిమను చూపగల గొప్ప దేవుడు మనకున్నాడు. దానియేలు సింహాల బోన్లో వేశాడు. సింహాల రాత్రి మౌనంగా కూర్చుంది. సింహాల దేవుడు సెలవించాడు, నా భక్తుడు, నా సేవకుడు, నేను నియమించుకున్నవాడు ఈ మధ్య ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు మౌనంగా ఉండు, రేపు మీకు ఆహారం పెడతాను. అతి మౌనంగా కూర్చోండి. తెల్లవారులు ఆయన అక్కడ కూర్చొని ప్రార్థన చేయటం, ఇవన్నీ ఒక పక్క మౌనంగా కూర్చోండి. రాజు కానీ ఆయన లోపలేసిన వారందరూ గడగడలాడుతూ తెల్లపాటికి వచ్చి చూస్తే దానియేలు సజీవుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. జీవం గల దేవుని సేవిస్తున్నటువంటి దానియేలు, నీకేం జరగలేదా? నా దేవుడు నా పక్షం, నాకు ఏ హాని జరగలేదు. తన దేవదూతల ద్వారా నాకు కాపుదల ఇచ్చాడు ఆయన. వెంటనే రాజు ఆశ్చర్యపడి దానియేలు దేవుడు నిజమైన దేవుడు అంటూ ఆయన నామాన్ని ప్రకటిస్తూ గణపరుస్తూ, ఆ తర్వాత ఎవరి కుట్ర పన్ను పడిందని దాని మీద కుట్ర పన్ను వాళ్ళందరినీ కూడా తీసుకొస్తే వారి పిల్ల జనం అందరినీ తీసుకొచ్చి, వినాలి, అందరినీ తీసుకొచ్చి ఆ సింహాల బోను దగ్గర తీసుకురాగానే వారు గేటు దగ్గరకు వచ్చారో లేదో సింహాలు అమాంతంగా వారి మీద పడి వారి ఎముకలు కూడా దొరకకుండా తినేసినట్టు అంటున్నారా పెద్దలు? మరి దానియేలు ఎందుకు తినలా చెప్పాలి. దానియేలు సేవిస్తున్న దేవుడే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఒకసారి చూడండి దానియేలు గ్రంథంలో ఆ మాట చదువుదాం మనం. దానియేలు గ్రంథం 8 తర్వాత ఉంటుంది చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. నా సముఖమున నియమించినటువంటిది ఏమనగా నా రాజ్యంలో సకల ప్రభుత్వం యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలను. ఆయనే జీవంగల దేవుడు, ఆయనే యుగయుగములందున్నవాడు. ఆయన రాజ్యము నాశనము కారదు, ఆయన ఆధిపత్యం తుదమట్టుకును. ఆయన విడిపించువాడు, రక్షించువాడు, పరమందును భూమి మీదను సూచకులు ఆశ్చర్యకరం చేయవాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దాన్ని రక్షించునని వ్రాయించాడంట. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ పరుచుదాం. హల్లెలూయా. గొప్ప దేవుడు మన దేవుడు, అద్భుతాలు చేసేటువంటి వాడు. ఆయన రాజ్యం స్థిరంగా ఉండేది. యుగయుగములకు ఆయన అద్భుతాలు చేసేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. నీ పట్ల నా పట్ల అద్భుతాలు చేస్తాడు. ఓ చిన్న రోగానికో, ఓ చిన్న ఆర్థిక సమస్యకో, లేదా మన మధ్య పనిచేస్తున్నటువంటి అసమాధాన క్రియలకు మనం ఎప్పుడు భయపడకూడదు. ప్రియమైన దేవునికి చాలా ఇష్టలుగా, నమ్మకస్తులుగా మనం బ్రతకాలి. ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద ఆధారపడిన వారందరినీ కూడా ఆయన కనికరించేటువంటి వాడు. అందుకే దావీదు అంటాడు, యెహోవా నాకు ఆధారమైన, నేను పండుకొని నిద్రపోయి మేలుకొని 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినా నేను భయపడను. దేవునికి స్తోత్రం. దేవుడు మనం దేనికి భయపడుతున్నాం, దేనికి మనం దిగులు పడుతున్నాం? ఎందుకంటే ముందు ఆయన ఏమై ఉన్నాడో మనం గుర్తించలేకపోతున్నాం. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనం వెంబడిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అనేది మనం గుర్తించలేదు. కాబట్టి ఆయన అద్భుతాలు ఇచ్చేవాడు. మీ మధ్య నేను అద్భుతమైన కార్యాలు చేస్తాను, నేను మీ ముందు చేసేటువంటి కార్యము భయంకరమైనది అంటున్నాడు. యెహోషువ ముందు చేశాడు. వారు స్తుతిస్తూ ఎరుక కూడా చుట్టూ తిరగగానే కేవలం వారు స్తుతిస్తూ ఆరాధిస్తున్న ఆ అరుపులకే శత్రు కోటలన్నీ కూర్చోబడ్డాయి. దేవునికి స్తోత్రం. అందుకే చెప్పిందాక ఆరాధించాలి. మన కుటుంబాలు ఆరాధిస్తేనే సాతాను వెళ్ళిపోతాడు, రోగాలు వెళ్ళిపోతాయి, సమస్యలన్నీ తొలగిపోతాయి. దేవుని ఆరాధించు. మీ నోట ఎల్లప్పుడూ స్తుతి ఉండాలి. యోగ చూడండి, అన్ని కోల్పోయిన ఒకటే మాట, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ. ఇలాంటి అనుభవం మనకు ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి అనుభవం మనకు ఉంటుందో మన జీవితం అద్భుతాలు కలిగిస్తాం. ఒక సేవకుడు రాత్రి వేళ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ పడుకోబోతున్నాడు. పడుకోబోయే ముందు ప్రభు స్వరం అంటుంది, ఈ రాత్రి సాతాను నిన్ను భయపెడతాడు అని. ఎవరు భయపెడతారు? సాతాను నిన్ను భయపెడతాడు అని చెప్పి. కాబట్టి ఆ యొక్క సేవకుడు అనుకున్నాడు, చెప్పిన మాటను బట్టి సరే తనకు అర్థమైంది ప్రభు అని అనుకుని ప్రార్థన చేసుకుని ఆ బైబిల్ చదివి ప్రార్థన చేసుకుని పడుకున్నాడు. మధ్యరాత్రి అయింది. నిజంగా అర్ధరాత్రిలో మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూడగానే వాడు తన యొక్క మంచానికి ఎదురుగా, చెప్పారు కదా సాతాను ఎలా ఉన్నాడు, వికృతమైన చేష్టలతో భయంకరంగా అతన్ని భయపెట్టేటట్టుగా ఎదురుగా నిలబడ్డాడు. అదే మనం కళ్ళు తెరుస్తుంటే ఏమంటాం? చెప్పాలా? గడగడలు ఆడిపోయి ఆ రాత్రికి శరీరం వచ్చేసి ఇక మనం దేవుడు చెప్పాడు కాబట్టి అసలు కళ్ళు తెరిచాము. నేను అసలు కళ్ళు తెరిస్తేనేగా, నేను అసలు తెరవనే తెరవను, నేను అసలు మెరుకున్నాను. అవసరమైన నిద్ర మాత్రం ఇస్తున్న మరీ పడుకున్నాను, మత్తుగా పడుకున్నాను. సేవకుడు ఏం చేసేది తెలుసా?
దేవుడు తనకు ఆల్రెడీ చెప్పాడు కనుక వీడు వికృతంగా చాలా భయంకరంగా ఎదురు నిలబడ్డాడు. నేను నోరు తెలిసి ఒకటేనా, ఓ నువ్వా ఎప్పుడు వచ్చావా అన్న. సాతాను అక్కడ ఉంటాడా? వాడు తాపం ముడుచుకుని నేను ఇంత భయంకరంగా వస్తే ఒకవేళ వాడు పక్కకి అద్దరు చూసుకుంటే వాడి నుంచి వాడే భయపడ్డాను. ఇంత దారుణంగా వస్తే ఏదో స్నేహితుడు తన భార్య బిడ్డలు వచ్చి కనపడినట్టుగా ఓ నువ్వా ఎప్పుడు వచ్చావా అన్నట్టు. అందుకని దేవుడు ఆల్రెడీ తెలియజేసి నువ్వు దేవునితో ఉంటే, దేవుడు నీలో ఉంటే, ఆయన శక్తి ఆయన మహిమ నీతో ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం. హల్లెలూయా. సాతాను వెళ్ళిపోయాడు. అంతే భయపెట్టాలని వచ్చి అతన్ని అనేక రకాలుగా కృంగదీయాలని చెప్పే సాతాను కేవలం దేవుడు తనకు ముందుగా తెలియజేసిన దాన్ని బట్టి అతడు దేవుడిని కలిగి ఉన్నాడు కాబట్టి ఏమంటాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్న దేవుడు శక్తిమంతుడు, భయంకరుడు, అద్భుతాలు చేసేవాడు. ఆయన యొక్క మహత్కార్యములు ఎన్నో ఉన్నతమైన ఆయన మనలో ఉంటే సాతాను మనం జయించగలదు. మనం ఎందుకు భయపడుతున్నాం అంటే మనలో దేవుడు లేడు కాబట్టి లోకంలో మనకు ఎదురయ్యే పరిస్థితులన్నింటిని బట్టి భయపడు. యోగుగా భయం లేదు. యోగులో ఆ వాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన చెడుతను విస్తరించినవాడు నీతిమంతుడు న్యాయవంతుడు అని రాయబడుతుంది వాక్యం. కాబట్టి యోగు ఆ యొక్క అపవాదిని జయించినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నేను కూడా మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకాలి. ఆయన నా జీవితంలో ఉన్నాడు. నా మీదకి వచ్చి అలాంటి సమస్యలు వచ్చి వెళ్ళిపోతాయి. అవి నన్నేమీ మనకు తాకలేము ప్రజలు. ఎందుకంటే వాక్యం ఉంది, యెహోవా మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అన్నాడు. దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఏ రోగము, ఏ అవమానం, ఏ నింద, ఏ సమస్య నిన్నేమీ చేయలేదు. గట్టిగా ఉన్నాడు. అయితే ప్రభు యొక్క అద్భుతాలు ఆశ్చర్యాలు మన మధ్య జరగాలి అంటే ఆ తర్వాత మాట చదువున్నాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయను గనుక, అద్భుతమైన కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి జనులకు ఆజ్ఞ ఇచ్చాను. జనులకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏంటి తెలుసా? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నీవు నేను చూడాలంటే మనం పరిశుద్ధపరచుకోవాలి. నేను పాపినండి, నేను చాలా విషయాల్లో వ్యసనాక్రాంతంగా, లేకపోతే నేను అనేక అలవాట్లు నాకుని నన్ను నేను ఎలా బాగు చేసుకోగలను అని ఒకవేళ మనం ప్రశ్న చేస్తే ప్రభు అంటున్నాడు, మనల్ని పరిశుద్ధపరచుకోమని చెప్పిన దేవుడు ఆయనే మన కొరకు రక్తము కార్చాడు. హల్లెలూయా. ఆయన శిలువ మరణము ద్వారా నీకు నాకు పాపక్షమాపణ కలిగించాడు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రికలో చూద్దాం. హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రికలో 10వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయం క్షమించండి 10వ అధ్యాయంలో 11వ వచనం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబట్టు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పించబట్టు చేత. ఇప్పుడు మనం తీసుకున్న దేవుని శరీరము రక్తం ఆయన మన కొరకు అర్పించబడి ఆయన యొక్క శరీరము ద్వారా నిన్ను నన్ను విమోచించాడు. ఆయన పొందిన గాయాల ద్వారా, ఆయన పొందిన రక్త ప్రోక్షణ ద్వారా నీకు నాకు ఏమో కలిగిందంట, పరిశుద్ధత కలిగింది, పవిత్రత కలిగింది, నిర్దోషులుగా మనం మార్చబడ్డాం, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా నీవు నేను మార్చబడ్డాం. వాక్యం అంటని ఆయన ప్రియులైన పిల్లల వలె పరిమళ వాసనగా ఉండటానికి తను తానే మీ కొరకు బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. దేవుని పోలి నడుచుకోవడానికి, ప్రియమైన పిల్లల వలె ఉండటానికి ఆయన తను తానే మన కొరకు ఏం చేశాడు? బలిగాను అర్పణగాను చేస్తాడు.
ఆయన రక్తము ద్వారా మొట్టమొదటిది ఆయన శరీరమందు ఒక్కసారి ఆయన పడినటువంటి ఆ యొక్క శిలువ మరణము ద్వారా నీకు నాకు పాపక్షమాపణ లేదా పరిశుద్ధపరచబడిన జీవితం కలిగిందని వాక్యం అంటుంది. చూడండి మరొకసారి అదే ఎబ్రీ రాసిన పత్రికలోనే మనం చదివితే 10వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నదా, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించుట ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడుచున్నాం. పద్నాలుగు కూడా ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసిన. ఒక్కసారి అర్పించబడింది ఆయన శరీరము అర్పణగా, లేకపోతే మన కొరకు మన పాప దోష శిక్ష నిమిత్తం ఆయన శిలువలో బలియాగం అయిపోయి ఒక్కసారి అర్పణ అర్పించారు. పాత నిబంధనలో అనేక సార్లు మానవులకి పాపక్షమాపణ కలిగించడానికి పరిశుద్ధపరచడానికి ఎన్నో ఏమంటారు గొర్రెలను మేకలను తీసుకొచ్చి బలి అర్పించేవారు. వారు అర్పిస్తున్న ఒక్కొక్క బలి ద్వారా ఒక్కొక్కసారి వారు ఎన్ని దోషాలు తెస్తే అన్నిసార్లు వారి దోషులు పరిహరించబడినట్టుగా అర్పణలు అనేక సార్లు అర్పించారు. కానీ యేసు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు ఒక్కసారి అర్పించబడ్డారు. ఒక్కసారి తను తాను ఖరీదనముగా మన కొరకు అప్పగించబడి మన మీద నా పాప దోష శిక్ష అంతని కూడా కొట్టివేసి మనల్ని పరిశుద్ధపరిచారు. పాపులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా చేశారు. లోకంలో శాపగ్రస్తమైన జీవితంలో బ్రతుకుతున్న మనల్ని ఆయన నీతిమంతులుగా చేశారు. పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యముగా దేవుడు నిన్ను నన్ను ఏర్పడు. అందుకే అంటాడు, లోకంలో నుంచి నేను మిమ్మల్ని వేరుపెచ్చాను, నా స్వార్థం నుంచి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, మీరు విలువ పెట్టి కొనబడిన వారు నా సొత్తు అన్నాడు. ఎవరి సొత్తు అంటే మనం దేవుని సొత్తు, పరిశుద్ధపరచబడినటువంటి దేవుని సొత్తుగా మనం. కాబట్టి యెహోషువతో చెప్పినట్టు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎలా పరిశుద్ధపరచుకోమంటాడు? ఆనాడైతే బలి అర్పించాడు, ఈనాడు యేసు ప్రభువు వారి తానే మన కొరకు యజ్ఞ పశువుగా యెహోషువతో చెప్పినట్టుగా మన పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఉండి మనందరి కొరకు ఆయన క్రయధనం చెల్లించి నిన్ను విమోచన. ఇక్కడున్న మనమందరం కూడా తన సురక్తంతో మన ప్రభు కొనుక్కున్నాడు. మన అపరాధుల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు. మన సమాధాన శిక్ష ఆయన మీద పడింది. అందుకే వాడు ఒకడు క్రీస్తు చేస్తున్నాడు, వాడు నూతన సృష్టి, పాతవి గతి సమస్తము కొత్తగా చేశాడు. మన పరిశుద్ధపరిచాడు, మన పవిత్రపరిచినటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడని మనం అందరం కూడా గమనించాలి. తన అమూల్య రక్తం కాచి ఒక్కసారి తన శరీరం మందు ఆయన ఈ అర్పణ అర్పించినట్టుగా మనం చూస్తాం. 12వ వచనంలో కూడా ఈయనైతే పాపం నిమిత్తం సదాకాలం నుంచి ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువు తన పాదములకు పీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వన ఆశ్రయుడు ఆయన ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచుకోవడానికి సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. 18వ వచనం వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార బలి ఇక ఎన్నడూనూ ఉంచబడదు అంటున్నాడు. 17వ వచనం కూడా వారి పాపం వారి అతిక్రమం ఇక్కడ ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేస్తారు. ఎప్పుడైతే మన దోషములు అపరాధులు ప్రభు దగ్గర ఒప్పుకుంటామో, మన కొరకు సిలువలో యేసు ప్రభువులో బలియాగమయ్యాడని మనం విశ్వసిస్తామో, ఆయన చేసినటువంటి ఆ కలవరి త్యాగం ద్వారా నీకు నాకు పాప క్షమాపణ కలిగింది. కేవలం మన అపరాధాలు దగ్గర ఒప్పుకుంటే చాలు. యెహోషువ తన జనులందరితో కూడా చెప్పమని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, రేపు మీద నేను అద్భుతాలు చేస్తాను, అయితే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఆయన పావుల దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీలో ఏమైనా లోపం ఉంటే సరి చేసుకోండి. ఒక మాట కూడా చూడండి, వారికి చెప్పినటువంటి ఆ మాట మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులారా మీ మధ్య శాపగ్రస్తమైన ఒకటి కలదు. శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయు వరకు మీ శత్రువుల ఎదుట నిలవలేరు.
దేవుని రక్తము, దేవుని శరీరము మనం పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. ఆయన ఎందున్న వాడికి ఏ శిక్ష విధి లేదని కొట్టివేయబడుతుంది. అయితే క్రీస్తునందు ఆయన వెంబడిస్తున్న మన జీవితాల్లో మరలా మలినమైనది ఏది అంటకుండా మనం కాపాడుకోవాలి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఒక చోట యుద్ధానికి వెళ్తే కొంతమంది వెళ్ళారు, కానీ ఆ కొంతమంది కూడా ఓడిపోయి వచ్చారు, నిలబడలేకపోయారు. అందరూ కూడా అక్కడ రాయబడిన మాట, వారందరూ కూడా భయభ్రాంతులు అయిపోయారు, వారందరూ కూడా నీరు గారిపోయారు, వారి హృదయాలు నీరు గారిపోయాయి అంట. ఏంది మనం ఓడిపోయాము? యెహోషువ కూడా ఏం అర్థం కాలేదు, బహుగా ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తీరా బాగా వినండి, తీరా అక్కడికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు మీ మధ్య అద్భుతాలు చేస్తాం, మీ మధ్య నిషిద్ధమైనది ఒకటి ఉన్నది. ఇక్కడ వాక్యమైన ప్రియదేవుని కూడా మనలో దేవునికి ఇంకనో ఆయాసకరమైనది ఏదో ఉంటుంది. దేవుని కంటే ఎక్కువగా దేన్నో మనం ప్రేమిస్తున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపడము అని చెప్పడినట్టుగా ఏదో ఒకదాన్ని ఆలోచిస్తున్నాం, ఏదో ఒకదాన్ని మనకు దేవునికి మనకు మధ్య వ్యతిరేకమైన దాన్ని మనం అనుసరిస్తున్నాం కదా. నాకు తెలిసిన సహోదరుడు దేవుని నమ్మాడు, సంఘంలో ఉంటున్నాడు, ఆరాధిస్తున్నాడు, బాప్తిస్తం తీసుకున్నాడు, దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నాడు. కానీ తనకు వచ్చిన కొన్ని కుటుంబ సమస్యలను బట్టి మళ్ళీ ఏం చేశాడు? సంఘానికి దూరంగా ఉన్నాడు, దేవునికి దూరంగా ఉన్నాడు. క్రమక్రమంగా వారి స్నేహితులు అతనికి అలవాటు చేయగా మందు అలవాటు చేసుకున్నాడు. ఏం చేశాడు చెప్పాలి? మందు అలవాటు చేసుకున్నాడు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. ఒకనొక సమయంలో నేను ఎందుకు ఇలా అయిపోయానని ఆలోచించి పురుగుల మందు కూడా తాగి తనను ఆ స్థితికి తీసుకెళ్ళింది ఏంటి? తన యొక్క ఉడుపడి. బైబిల్లో ఒక యవనస్తుడు వచ్చాడు, నిత్య జీవం నేను వారసులు అవ్వాలంటే నేను ఏం చేయాలి ప్రభు అన్నాడు. అంతే, ప్రభు అన్నాడు, నా ఆజ్ఞ అనుసరించు అన్నాడు, నా కట్టలను అనుసరించు అన్నాడు. ఒక్కొక్క ఆజ్ఞ చెప్పాడు. నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీ పొరుగు వారిని ఆశించు, నీ దేవుడు నీ యెహోవాని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో వెంబడించని ఆజ్ఞాన్ని చెప్తుండే అని అంటాడు. వ్యభిచరించు, దొంగలించొద్దు ఇవన్నీ చెప్తుంటే నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచే అనుసరిస్తాను. అయితే ప్రభు అతని పేరు చూసి, నీకు ఇంకోటి కొదువుగా ఉంది, అదేంటంటే నీ ఆస్తి అమ్మి నువ్వు వచ్చి నన్ను వెంబడించాను, నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు వచ్చిన. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు చిన్నపుచ్చుకొని నీ రాజ్యం వద్దు, నువ్వు వద్దు, నాకు నా సంపదనే నా ఆస్తి ముఖ్యమని దేవుని విడిచిపెట్టి. నిజంగా దేవుని అద్భుతాలు మన మధ్య ఎందుకు జరగట్లేదు, ఎందుకు మనం అంతకంతకు అభివృద్ధి చెందలేకపోతున్నామంటే దేవునికి నిషిద్ధమైనది ఏదో మన మధ్య ఉన్నది, దాన్ని తీసివేస్తుంది. మనలో వచ్చే రోగాలకి, మనలో వచ్చే ఆర్థిక సమస్యలకి, మన మధ్య పనిచేసేటువంటి శత్రువు యొక్క అనేక రకాలైనటువంటి సమస్యలకు కారణం ఏంటంటే నిషిద్ధమైనది మన మధ్య ఉంటున్నది. దేవునికి నీకు మధ్య అందుకన్నాడు ఆయన ఏమంటాడు, నిర్ణయాలకున్నట్టు నా చెవులు మందకలేదు, సహాయం చేయకుండా నా చేతులు పరచలేదు, మీకును నాకు మధ్య మీ దోషములు అంటే వాటిని మనం ఒప్పుకోవాలి. ప్రభుత్వం పశ్చాత్తాపడాలి, ఒప్పుకున్నట్టుగా కాదు, ఒప్పుకున్న వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టి. అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి. ఏది దేవునికి నీకు మధ్య? ఒకడికి సిగరెట్ అలవాటు ఉందంటాడు, దాన్ని నేను మానుకోలేకపోతాను. ఒకడికి బీడీ అలవాటు, ఇంకొకరికి చుట్ట అలవాటు, ఇంకొకరికి మంది అలవాటు, ఇంకొకరికి సినిమాలు, సీరియల్. అలా బాగానే ఉంది కానీ మందిరానికి వచ్చి ఆరాధన చేస్తున్నా అంతా బాగుంది, కానీ మీరు అప్పుడప్పుడు అంటారే ఆ సీరియల్ చూడొద్దని, నాకు అది అప్పటే నచ్చట్లేదని. కాబట్టి ఏం చేస్తాను, మందిరానికి నేను మనం అనొచ్చు సీరియల్లో ఏముందన్న సినిమాలో ఏమీ లేకపోతే కార్తీక దీపం సీరియల్ చూడలేదని ఒక ఆవిడ తన భర్తను ఏం చేసింది, లోపల పండిస్తుంది కొట్టి ఒక్క దెబ్బగా చనిపోయాడు. దాంట్లో ఏమీ లేకపోతే ఎందుకు భర్తను చంపింది అంటారు? చెప్పాలి, చెప్పలేదండి, మాట్లాడలేదు. బైబిల్లో రాయబడింది, పరిశుద్ధమైనటువంటి ముద్దలో కొంచెం పిండి పులిసిపోయిందంటే ముద్ద మొత్తం కూడా ఏమైపోయిందంట? నీలో కొద్దిగా ఆ చిన్న అబద్ధము, ఆ చిన్న వ్యసనము, ఆ చిన్న అలవాటే అనుకో, అదే నేను ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. తన నిత్య మహిమకు నేను వారసులుగా చేయకుండా చేస్తాను. ఆకాను అనే వ్యక్తి, అంతా చెప్పడానికి సమయం చెప్పుకోండి. ఆకాను అనే వ్యక్తి కొన్ని వెండి ప్రతిమలను, వెండిని, బంగారాన్ని, కొన్ని విలువైన వస్తువులు తీసుకొని తన యొక్క గుడారంలో అడుగున పెట్టాడు, గొయ్యి తీసి కోతులో పెట్టాడు.
మీరందరూ ప్రార్థిస్తారు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, నిషిద్ధమేం లేదో మీ మధ్య ఉన్నాను. అందరూ ప్రార్థన చేస్తారు, చీటీలు వేశారు, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క గోత్రం తరపున చీటీలు వేశారు. తీరా ఆకాని యొక్క కుటుంబం దగ్గరికి రాగానే అక్కడ ఏదో లోపం ఉందని తెలుస్తుంది. వెంటనే అతను చెప్పు, నీ జీవంగల దేవునికి, మనం ఆరాధిస్తున్న దేవునికి నువ్వు ఏది తప్పు చేసావనంటే అప్పుడు నోరు తెలిసి అని చెప్తున్నాడు. అవునయ్యా, నా ఇంట్లో కొన్ని బంగారం నేను తీసుకొచ్చి, వెండిని తీసుకొచ్చి, అన్యజనుల యొక్క ఆ యొక్క విలువైన వస్తువులు, శత్రువుల యొక్క విలువైన వస్తువులు తీసుకొచ్చి, నిషిద్ధమైనవి, దేవునికి మనకు మధ్య నిషిద్ధమైన వాటిని నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. నా మాటలు ముగిస్తున్నాను. అందరిని పిలిపించారు, వాటన్నిటిని బయటికి తీయించారు. అతని పిల్లల్ని, పెద్దవారు అందరూ పిలిపించారు. వాటితో పాటు అతన్ని రాళ్లతో కొట్టి చంపుతూ చివరికి వాటన్నిటిని కాల్చి చంపేసేస్తారు. పాపం మనల్ని పట్టిస్తుంది, పాపం మనకు అవమానం కలుగజేస్తాడు. ప్రభు ఏమో క్షమిస్తాను, ఇక మీద చేయొద్దు అని అంటున్నాడు, నీతిమంతులుగా చేస్తున్నాడు. మనమేమో అదే పాపంలోనే నిలిచాం. ఈరోజు నీకు దేవునికి మధ్య నిషిద్ధమైంది, అందుకనే రోగాలు మనకు తెలియదు. ఎలా చెప్పండి అని అంటారేమో. పక్షవాయువు గల ఒక వ్యక్తిని దేవుని దగ్గర తీసుకురావడానికి ఇలాగ ఒక కుటుంబంలో ఆయన వాక్యం చెప్తున్నప్పుడు జనసమూహం అంతా కూడుకొని ఉన్నారు, కూడుకొని ఉన్నారు. ఆ పక్షవాయువు గల వాడిని మంచం మీద మోసుకుంటూ వస్తున్నారు. ఆయన దగ్గరికి తేవడానికి వాకిట్లో కూడా చోటు లేకపోతే పెంకుల మీద నుంచి పైనుంచి అతని కిందకు దింపారు. యేసుప్రభు దగ్గరికి ఎదురుగా ఆ మంచం మీద అలాగే దించారు. ప్రభు అంటాడు, నీ సహోదరు, నీ స్నేహితుల యొక్క విశ్వాసం బట్టి నేను నీ పాపములు క్షమించాను, నీ పరుపెత్తుకొని వెళ్ళమన్నాను. నేను నీ పాపములు క్షమించాను అన్న మాట అనగానే వెంటనే వాడు దిక్కులు లేచాడు. ఎన్నో సంవత్సరాలుగా మంచాన పడ్డవాడు. మన పాపములే మనకు రోగాలు కలిగిస్తాయి, మన పాపములు మనకు ఆర్థిక సమస్యలు, మన పాపములే మనకు అభివృద్ధికి ఆటంకాలుగా ఉంటాయి. వాటిని ఈరోజు మనం సరి చేసుకోవాలి. అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యాలు జరిగించేవాడు, నిన్ను నన్ను ఉన్నత స్థితిలో పెట్టేవాడు. అయితే ఒక మాట, నీకు నాకు లేదా మనకు దేవునికి మధ్య అడ్డుగా ఉన్నటువంటి దోషము లేదో ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నీతిమంతులే బ్రతకాలి, యథార్థవంతులే బ్రతకాలి. కాబట్టి మనం ప్రభుత్వంలో సరి చేసుకుందాం, పవిత్రపరుచుకుందాం, దేవునికి మనం అప్పగించుకుందాం, సరి చేసుకుందాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన నేను చేస్తున్న తర్వాత బలారాధన కొరకు ఒక చిన్న ప్రార్థన మీరు వచ్చేయండి. మహిమగల మా తండ్రి, కొందనాలు విన్న వాక్యం మా హృదయం నీరు కట్టి ఫలింపచేయండి. మా మధ్య అద్భుతాలు చేసే దేవుడుగా, ఆశ్చర్యం జరిగించే తండ్రిగా ఉన్నాం. అయితే నేను యెహోషువతో చెప్పినట్టు రేపు మీ మధ్యన అద్భుతాలు చేస్తాను, అయితే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని జనులందరితో చెప్పమన్నావు ప్రభు. మమ్మల్ని మేము పరిశుద్ధపరి, నీ రక్తము చేత, నువ్వు కార్చినటువంటి రక్తము చేత, నువ్వు పొందిన దెబ్బల చేత మమ్మల్ని పరిశుద్ధపరిచావు. అలా పరిశుద్ధపరచబడి మేము అంతవరకు నీ కొరకు నమ్మకంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని ఈ మాట మొదలు నీరు కట్టి ఫలింపచేసి పరిశుద్ధపరచబడిన స్వాస్థ్యంగా రేపు నీ రాకడలో ఎత్తబడేవాడుగా, నిందారహితులుగా ఉండే భాగ్యం, నీ అద్భుతమైన కార్యాలు మా జీవితంలో